హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. ఈ ఆకు దీన్ని రణపాల ఆకు అంటారంటండి. ఈ ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ స్టోన్స్. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా సరే ఇది కరిగిచ్చే గుణం దీంట్లో ఉంది. సో, ఇంకా ఏ కండిషన్స్‌కి ఈ ఆకు ఉపయోగపడుతుంది? ఎలా తీసుకోవాలి? మరి ప్రత్యేకంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలా తినాలి? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రాకేష్ గారు, ఎండీ ఆయుర్వేద. మరి సార్‌తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, ఈ రణపాల ఆకు గురించి చెప్పండి సార్. సాధారణంగా దీన్ని రణపాల అని ఎందుకంటారంటే, రణ అంటేనేమో స్టోన్ అండి. స్టోన్‌ని ఈ ఈ యొక్క లిక్విడ్‌ని సాధారణంగా మీరు ఆహ్, ఒక 20 డేస్ లేదా 30 డేస్ కరెక్ట్‌గా దీంట్లో ఉన్న రసం తీసి ఒక బండ మీద ఏస్తే ఆ బండకు కూడా హోల్ అయితదండి. అందుకే ఓకే. దీన్ని రణపాల అని అంటారనమాట. ఓహో! అంటే కంటిన్యూయస్‌గా ఒకటే చుక్క అక్కడే పడిందనుకోండి, అప్పుడు దాన్ని బ్రేక్ చేసే ప్రాపర్టీ దీనికుంటుండే. అంటే దీన్ని మనకి అంటే నిఘంటువుస్‌లో కొండనైనా కరిగించే కరిగించేంత గుణం దీంట్లో గుణం ఉంటుంది. ఉంటుంది. దీన్ని నిఘంటువుస్‌లో మెన్షన్ చేశారండి. అంటే మనకి అరౌండ్ 1800 1800 ఏడీ ఆ టైంలో దీన్ని రణపాలని సివియర్‌గా యూజ్ చేసేవారు. ఇప్పుడు గూడా ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు గానివ్వండి, ఇంకా ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు చాలామంది వాడుతూ ఉంటారు. మా పేషెంట్స్ కూడా చాలామంది రణపాల డైరెక్ట్ మేము ఈ ఆకే తెంపించిస్తాము. హుహు. మీరు సాధారణంగా ఏ చెట్టు పెట్టాలన్నా గానీ మీకు వేర్లు గావాలి, అవునవును. లేకపోతే స్టెమ్ గావాలి. కానీ దీనికున్న ప్రత్యేకత ఏంటిదంటే జస్ట్ దీని ఆకుని ఇట్లా తెంపేసి భూమిలో పెడితే ఏనుకుంటదండి. ఓహ్! అందుకే దీన్ని పత్ర బీజ అని అంటారన్నట్టు. ఇంకొక హుహు. నేమ్ అండి. అంటే పత్ర అంటే లీఫ్ నుంచి లీఫ్. ఉద్భవం అయితుంది కాబట్టి దీన్ని పత్ర బీజం అని కూడా ఇంకొక సినోనిమ్ అండి దీనిది. ఓకే. దీని యొక్క ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. సాధారణంగా ఇది బ్రయోఫిలమ్ క్లాసిఫికేషన్‌కి సంబంధించింది. బ్రయోఫిలమ్ అంటే సాధారణంగా దీని మీద వాటర్ ఏస్తే ఇది ఆపదన్నట్టండి. ఓహో! దీన్ని మనం ఇలా గుర్తుపట్టొచ్చన్నట్టు హుహు. ఈజీగా. అంటే ఈ ఆకు ఎలా ఉంటుంది, రణపాలం అది ఇది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి కదా! సో, రణపాల అనేది ఎప్పుడు గాని మనకి ఆల్టర్‌నేట్‌గా 2 ఆకులొస్తూ ఉంటాయన్నమాట. ఆపోజిట్‌గా. ఆపోజిట్‌గా వస్తుంటాయి. మళ్ళీ ఇంకొక స్పెసిఫిక్ థింగ్ ఏంటిదంటే, ఈ స్టెమ్ కాడ మనకి రెడ్‌గా ఉంటుందండి. చిన్న టింజ్ లాగా ఉంటుంది. అవును. ఇక్కడ. ఆ ఎడ్జ్‌లో రెడ్డిష్ టింజ్ ఉంటుందండి. అవును. కొన్ని కంప్లీట్‌గా రెడ్ ఉంటాయి. దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇంకొకటేంటంటే దీని మార్జిన్ చూస్తే మీకు బ్లేడ్ లాగా కొంచెం యెస్. సెరేటెడ్ లాగుంది చూసారా? అవునవును. అది దీన్ని ఐడెంటిఫై చేసే ఐడెంటిఫికేషన్. ప్రాపర్టీస్ మేడం. ఓకే. నొక్కులు నొక్కులుగా ఉంది బ్లేడ్ లాగా. బ్లేడ్ లాగా ఉంది కదా! సో, హ్మ్. దానివల్ల దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చన్నట్టు. ఓకే. దీన్ని ఎక్కడైనా గానీ మీరు కుండీలో గానీ, తొట్టిలో గానీ ఎక్కడైనా గానీ ప్లాంట్ చేసేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఎలా తీసుకోవాలి అననంటే, ఇప్పుడు మనకి సాధారణంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఒబేస్‌గా ఉన్నవాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు, వాళ్ళకేంటిదంటే స్టోన్స్ సైజ్ పెద్దగా ఉంటుంది గదా! యెస్. వాళ్ళు డైలీ దీన్నేంటిదంటే ఒక 5-6 లీవ్స్‌ని తీసుకొని మంచిగా దంచేసి, దాన్ని డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. అదైనా యూజ్‌ఫుల్లే. అంటే దీనికి శుద్ధి చేసే తత్వం అవసరం లేదంటారా? అవసరం లేదండి. దీన్ని వాటర్ పట్టుకోదన్నట్టు. దీని ప్రాపర్టీ ఓకే. అదన్నట్టు. మీరు వాష్ చేసినా చేయనట్టే. ఆహా! అంటే ఓకే. దీనికి సాధారణంగా ఒక లేయర్ అనేది ఉంటుంది ప్రతి లీఫ్‌కి. అవును. బట్ బ్రయోఫిలమ్ ఫ్యామిలీకి మాత్రం ఆ ఒక్క ప్రాపర్టీ ఉండదండి. ఓకే. ఇది యాక్చువల్‌గా ఇండియాలో లేని ప్లాంట్. మడగాస్కర్‌లో ఉండేది హుహు. ఒకప్పుడు. హుహు. మడగాస్కర్ నుంచి ఇక్కడికి మనకి ఎక్స్‌పోర్ట్ అయ్యి ఇది ఇక్కడి నుంచి ఎక్కడ పడితే పెరుగుతుంది. అక్కడ పెరుగుతది సార్. ఆహా! అవును. అలా అని ఇది మడగాస్కర్ నుంచి యాక్చువల్ దీని ఆరిజిన్ వచ్చి మడగాస్కర్‌లో ఉంటుందండి. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన ప్లాంట్. అందుకే దీన్ని ఆయుర్వేదిక్ టెక్స్ట్‌లో తక్కువ మెన్షన్ చేసిండ్రు. అచ్చా! దీని సాంస్క్రిట్ నేమ్ ఏంటిదంటే పరాన్న బీజ అన్నట్టండి. పరాన్న బీజ. హ్మ్. పరాన్న బీజ అని అంటారు. సో, దీన్ని మనము అలా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని సాధారణంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం 5-6 లీవ్స్ డైలీ తీసుకోవాలి. తీసుకోవచ్చు. ఏ టైంలో తినేయొచ్చు. తీసుకోవాలి? మార్నింగ్ అయితే బెటర్ అండి. బ్రష్ చేసుకున్న తర్వాత. బ్రష్ చేసుకున్న తర్వాత ఎంప్టీ స్టమక్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే లీఫ్ తినడం కొంచెం చేదుగా ఉంటుంది ఇది. ఒకవేళ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఏం చేసేసేయండంటే 5-6 లీవ్స్ కట్ చేసేసుకొని మంచిగా దంచేసి దాన్ని ఒక క్లీన్ క్లాత్‌లో ఏసుకొని వడగట్టుకొని ఒక 2-3 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. దాని అది రసం గూడా దాని తీసుకోవచ్చు. రసం అయితే ఇంకా పొటెంట్‌గా ఉంటుంది. సో, హుహు. అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఓకే. సార్ జనరల్‌గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ రిపోర్ట్స్‌లో 8 ఎంఎం, 9 ఎంఎం, 15 ఎంఎం అంటూ ఉంటారు కదా! అవునండి. సో, ఎంత ఎంఎం వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది? అంటే ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ చాలా మందికి స్కాన్ తీసినాక మనకి రూల్ అవుట్ అవుతుంది. 6 ఎంఎం అంటారు, 7 ఎంఎం అంటారు, 8 ఎంఎం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎంఎంస్ అని చెప్తూ యెస్. ఉంటారు. అయితే కిడ్నీ స్టోన్ ఉండే లొకేషన్ ఇంపార్టెంట్ అని ఏంటంటే ఇప్పుడు కిడ్నీ ఓకే. నుంచి మనకి బ్లాడర్ దాకా మధ్యలో సన్న పైప్ ఉంటుంది యూరేటర్ అని. ఆ యూరేటర్‌లో మధ్యలో ఆగితే మాత్రం ప్రాబ్లమ్ అండి. ఎవరికైనా గాని యూరిన్ రాదు. సో, దానివల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అట్లా గాకుండా ఆ కిడ్నీలోనే ఆ స్టోన్ గనుక ఒక కార్నర్‌లో గాని, మిడిల్‌లో గాని, అప్పర్ క్యాలిక్స్‌లో గాని, మిడిల్ క్యాలిక్స్‌లో గాని, కింద గాని ఉంటే అప్పుడు దాన్ని క్రష్ జేయడానికి ఇది యూజ్‌ఫుల్ అయితుందండి. ఓకే. కానీ అదే మనకి యూరేటర్‌లో అంటే ఆ సందుండేదే చాలా సన్నగా అండి. ఆ సన్నగా ఉన్న ప్లేస్‌లో ఎళ్లి రాయి ఉంటే అప్పుడు డిఫికల్టీ ఉంటుంది. పేషెంట్‌కి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో, హ్మ్. అలాంటి టైంలో నాట్ థాట్ మచ్ యూజ్‌ఫుల్ అన్నట్టండి. అంత ఓకే. యూజ్‌ఫుల్‌గా ఉండదు. ఓకే. మిగతా టైమ్స్‌లో ప్రిఫర్ జేయొచ్చు అన్నట్టండి. ఫైన్. సో, ఇంకా అదర్ కండిషన్స్‌కి ఇది ఎలా హెల్ప్‌ఫుల్ అదర్ ఉంటుంది? కండిషన్స్ అంటే మనకి స్పెసిఫిక్‌గా కొన్ని బ్లీడింగ్ వూండ్స్ ఉంటాయండి. చాలా దీర్ఘకాలికమైన పుండ్లుంటాయి హ్మ్. కొంతమందికి. హ్మ్. వాళ్ళకి గూడా ఇది యూజ్‌ఫుల్ అండి. ఓకే. అంటే కొంచెం స్లఫ్ ఇప్పుడు ఒక పుండు ఉందంటే పుండు చుట్టూరంగా కొంచెం మనకి సాధారణంగా ఏంటిదంటే ఇది పస్సొస్తుందని తెలుస్తూ ఉంటుంది. తెలుస్తదా? రెడ్‌గా ఉన్నది వూండ్ అన్నట్టండి. సో, పస్సొచ్చేదానికి ఆ పస్సంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఓన్లీ రెడ్ కలర్ వూండ్ కనిపిస్తూ ఉంటుంది చూసారా? అలాంటి వూండ్‌కి ఈ పేస్ట్ చేసి పెట్టొచ్చండి. ఓకే. అది యూజ్‌ఫుల్లే అండి. హ్మ్. ఇంకొకటి ఏంటిదనంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. దీని మీద ఒక స్టడీ జరిగింది సేమ్. దాంట్లో ఏంటిదంటే గ్రామ్ పాజిటివ్‌ని, గ్రామ్ నెగెటివ్ అనే ఒక 2 యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. హ్మ్. ఇది గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా మీద రెసిస్టెంట్‌గా పనిచేసింది. ఓకే. ఇచరిషియా కోలే అని హ్మ్. అలాంటి హ్మ్. కొన్ని స్పెసిఫిక్ స్పీసీస్ మీద ఈ ప్లాంట్ యూజ్‌ఫుల్ అయిందండి. ఓకే. ఆ! అంటే ఈ సీజన్‌లో కూడా ఈ రైనీ ఆ! సీజన్‌లో ఫంగల్ ఫ్లూస్, ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ అలాంటి ఉంటాయి. వాటికి ఇది యూజ్‌ఫుల్ అయితుందండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి డెఫినిట్‌గా ఇది పనిచేస్తుందండి. ఎలా అప్లై చేసుకోవాలి సార్? సాధారణంగా మీరు పేస్ట్ చేసేసుకొని హ్మ్. కొంచెం లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ పసుపేసేసి, కలిపేసి మార్నింగ్ పూట మొత్తం ఎక్కడెక్కడ ఫంగల్ ప్యాచెస్ ఉన్నాయో, లిజన్స్ ఉన్నాయో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అది డ్రై అయిపోతది. అప్పుడు మీరు హాట్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది. వెరీ నైస్. సో, జనరల్‌గా మీ దగ్గరికి కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా! అవునండి. ఆ! వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? ఇదంటే ఆహ్, రెమెడీ లాగా రెమెడీ లాగా. ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్స్ అవునండి. ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి సాధారణంగా వాటర్ తాగకపోతే వస్తుందని ఒక బ్లైండ్ బిలీఫ్ అన్నట్టండి. హ్మ్. సో, అలాంటి వాటికి ఏంటిదనంటే మేము జనరల్‌గా ఆయుర్వేదిక్‌లో ఏం చెప్పారంటే పత్యాలు చెప్పారు. అంటే డైట్స్ అండ్ రెజిమెంట్స్ లాగా చెప్పారు. సో, దాంట్లో ఎలా అంటే గోక్షుర అనే ఒక ప్లాంట్ ఉంటుంది. ఆ గోక్షుర అనే ప్లాంట్‌ని వాటర్‌లో ఏసి బాయిల్ చేసేసి డైలీ మనం వాటర్ తాగే ప్లేస్‌లో దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఓకే. అలా దాంతో పాటు కొన్ని ఓరల్ మెడిసిన్స్ ఇస్తాము. హ్మ్. ఓరల్ మెడిసిన్స్ తోటి అంటే కాల్కులేని కొంచెం కరిగించే ప్రాపర్టీస్ ఉన్న మెడికేషన్స్ ఉన్నాయి. ఓకే. ఆయుర్వేదిక్‌లో స్పెసిఫిక్‌గా ఉన్నాయి. కొన్ని వరుణాది కషాయాన్ని అని, తృణపంచమూలాది కషాయాన్ని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్‌కి డిఫరెంట్‌గా మెడికేషన్స్ మెన్షన్ చేశారు. హుహు. సో, దాన్ని బేస్ చేసుకొని మెడికేషన్స్ ఇస్తూ ఉంటామన్నట్టు. ఓకే. సో, ఎన్ని డేస్‌లో కావచ్చు, ఎన్ని మంత్స్‌లో రికవరీ అరౌండ్ అయిపోతారు? దాని సైజ్ బట్టి ఉంటుందండి. అచ్చా! ఓకే. ఇంకొకటి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఒక స్పెసిఫిక్ డైట్ అంటే మీరు కాలీఫ్లవర్, క్యాబేజీ, పాలకూర, పాల పదార్థాలు ఇవి అవాయిడ్ చేస్తే కిడ్నీ స్టోన్ పెరగకుండా ఉంటుందన్నట్టు. హుహు. ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఆల్రెడీ ఉన్నదని మనం మెడిసిన్స్‌తో కవర్ చేస్తాం. కానీ దాన్ని పెరగకుండా ఉంచడం కూడా మన బాధ్యతనే అండి. అవును. సో, అలా ఉండాలంటే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని మాత్రం హోల్డ్ చేస్తే చాలా బెటర్ అండి. వెరీ నైస్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.